నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్. నేను రాజేశ్వరి. సంధ్య థియేటర్ ఘటన టాలీవుడ్కు నిద్ర లేకుండా చేసింది. ఈ ఘటనను తెలంగాణ ప్రభుత్వం, పోలీసులు సీరియస్గా తీసుకోవడంతో రోజుకో మలుపు తిరిగింది. ఈ వివాదానికి తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు తెరదించారు. ఈ వివాదాన్ని ఒక కొలిక్కి తెచ్చేందుకు అటు ప్రభుత్వ పెద్దలను, ఇటు సినీ పెద్దలను ఒకచోటుకు చేర్చారు దిల్ రాజు. సినీ పరిశ్రమ రంగానికి ప్రాధాన్యత ఇస్తున్నామని చెబుతూనే సీఎం స్వీట్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ సినీ పెద్దలు భేటీ అయ్యారు. సుమారు 2 గంటల పాటు ఈ కీలక సమావేశం కొనసాగింది. ఇండస్ట్రీలో ఉన్న ఈ సమస్యతో పాటు ఇతర సమస్యలని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి గొడవలు లేకుండా ఫ్రెండ్లీగా అన్ని పరిష్కరించుకునేందుకు సమాలోచనలు చేశారు. ఇక ఈ భేటీలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యలు, గద్దర్ అవార్డ్స్, సంధ్య థియేటర్ ఘటన, బెనిఫిట్ షోల రద్దు, చిన్న మధ్యస్థాయి సినిమాలకు థియేటర్స్ కేటాయింపు, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేసే సినిమాలకు ప్రోత్సాహకాలు, ఇంకా ఇతరత్ర విషయాల గురించి చర్చించారు. ఇకపై బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం రేవంత్ తేల్చి చెప్పారు. శాంతి భద్రతల విషయంలో రాజీ లేదని తెలిపారు. ఇకపై బౌన్సర్లపై సీరియస్ గా ఉంటామన్నారు. అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదేనని అన్నారు. ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చారు. తెలంగాణ రైజింగ్ లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలన్నారు. డ్రగ్స్ క్యాంపెయిన్, మహిళా భద్రతా క్యాంపెయిన్లలో చొరవ చూపాలని సీఎం రేవంత్ సూచించారు. టెంపుల్ టూరిజం, ఎకో టూరిజంలు ప్రమోట్ చేయాలని తెలిపారు. ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలన్నారు. తెలుగు సినీ ఇండస్ట్రీని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని సీఎం సూచించారని దిల్ రాజు తెలిపారు. దేశంలో తెలుగు సినిమాకు ఓ గౌరవం దక్కుతోందన్నారు. తెలుగు సినిమా ప్రపంచ స్థాయికి చేరడానికి ఇండస్ట్రీ, ప్రభుత్వం కలిసి పనిచేయాలని చర్చించినట్లు తెలిపారు. హైదరాబాద్ లో హాలీవుడ్ సినిమా షూటింగ్లు జరిగే స్థాయికి వెళ్లాలని సీఎం చెప్పారన్నారు. ప్రభుత్వంతో కలిసి హైదరాబాద్ ను ఇంటర్నేషనల్ సినీ ఇండస్ట్రీ హబ్బుగా మారుస్తామని దిల్ రాజు అన్నారు. ఈ రోజు మనకు తెలుసు, హైదరాబాద్ లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి గానీ, ఇటు తమిళ సినిమాలు, అటు కన్నడ సినిమాలు, అదర్ లాంగ్వేజ్, కేరళ, అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్ లో, హైదరాబాద్ లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్ లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో షూటింగ్లు చేసి హైదరాబాద్ కు ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్ కి ఎఫ్టీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. హైదరాబాద్ ని ఒక ఇంటర్నేషనల్ హబ్ గా, సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్ గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. నేషనల్ వైడ్ గా, ఇంటర్నేషనల్ వైడ్ గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్, అదే ఎజెండా. మినిస్టర్స్ కూడా కమిటీలో మెంబర్స్ గా ఇస్తామన్నారు. సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఎఫ్డీసీ మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. తెలంగాణలో అద్భుతమైన టూరిస్ట్ స్పాట్లు ఉన్నాయన్నారు రాఘవేంద్రరావు. గతంలో చంద్రబాబు చిల్డ్రన్స్ ఫిలిం ఫెస్టివల్ ను హైదరాబాద్ లో చేశారని, ఇప్పుడు కూడా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ను హైదరాబాద్ లో నిర్వహించాలని కోరుతున్నామన్నారు రాఘవేంద్రరావు. హైదరాబాద్ వరల్డ్ సినిమా క్యాపిటల్ కావాలన్నదే తమ కోరిక అని హీరో నాగార్జున అన్నారు. యూనివర్సల్ లెవెల్లో స్టూడియో సెటప్ ఉండాలన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇది శుభదినమని, ఇక మరోవైపు ప్రభుత్వంతో పంచాయతీ పెట్టుకుంటే తంటాలు తప్పవని సినీ పెద్దలకు అర్థమైంది. హీరో నాగార్జునతో మొదలుపెట్టి అల్లు అర్జున్ వరకు రేవంత్ సర్కార్ వేసిన గూగిళ్లకు బెంబేలెత్తిపోయారు. ప్రభుత్వంతో గిల్లి కజ్జాలు పెట్టుకున్న వారికి ఎదురైన చేదు అనుభవాలను చూసిన తర్వాత టాలీవుడ్ పెద్దలంతా రేవంత్ రెడ్డికి పచ్చ జెండా చూపించేశారన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. సిపిఐ నేత నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలపై భారం మోపకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు ఆయన. సినిమా టికెట్ల రేట్లను పెంచడం అంటే బ్లాక్ మార్కెట్ను ప్రోత్సహించడమే అవుతుందన్నారు. సినిమా వాళ్లు వేల కోట్ల రూపాయలు పెట్టి సినిమాలు తీస్తున్నారని అన్నారు నారాయణ. 1000 కోట్లు పెట్టి సినిమా తీసి 2000 కోట్లు వసూలు చేస్తున్నారంటూ విమర్శించారు. ప్రభుత్వంతో ప్రోత్సాహాలు పొంది కూడా
ప్రభుత్వం తరపునే టికెట్ ప్రైస్ పెంచుకోవడానికి ఉపయోగపడేటువంటి పద్ధతులు చేస్తా ఉన్నారు. ఒకవైపు 1000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారంటున్నారు, ఇంకొక 2000 కోట్ల రూపాయలు మాకు లాభం వచ్చారంటున్నారు. అటువంటిప్పుడు ప్రభుత్వం ఎందుకు ప్రోత్సహించాలా, ఎందుకు టికెట్ పెంచుకుని ఏర్పాటు చేయించాలా? ఆ నేపథ్యంలో పుష్ప సినిమా మనం చూడాలి. పుష్ప సినిమా ఏంటి, అది ట్రైన్ సినిమా బాగా చూస్తారన్నమాట వాస్తవమే. కానీ పేరు మోసిన ఎర్ర చదవ స్మగ్లింగ్ ఒక అంశాన్ని ఇతివృత్తాన్ని తీసుకొని దాన్ని ఒక హీరోలను సృష్టించి దాన్ని ప్రజల యూత్కి అట్రాక్ట్ చేయించి చివరికి అశ్లీలతో కూడినటువంటి సినిమాలు. చివరికి రష్మిక చెప్పింది బాధపడుతూ, నాకు ఇష్టం లేదు డాన్స్ వేయడానికి, కానీ తప్పనిసరిగా నిర్మా తప్పు చేసిన వల్ల చేయాల్సి వచ్చింది. అలాంటి మహిళలు ఎంతో మంది ఆత్మాభిమానం చంపుకొని ఆ కళాపోషణ ఉన్నటువంటి చూస్తా ఉన్నాం. ఈ పద్ధతుల్లో హ్యూమినేట్ చేస్తూ. ఖమ్మం జిల్లా దమ్మపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు మంత్రి పొంగులేటి. రికార్డులు పరిశీలించి కార్యాలయం ద్వారా ప్రజలకు అందుతున్న సేవల గురించి ఇన్ఛార్జ్ తహసీల్దార్ను అడిగి తెలుసుకున్నారు. రికార్డులో పొందుపరిచిన వివరాలను చూసి బాధితులకు అందుతున్న సేవల గురించి స్వయంగా ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి రాహుల్ గాంధీ అభినందనలు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన అన్ని గ్యారంటీలను నెరవేర్చే దిశగా ముందుకు సాగుతుందన్నారు. ప్రజాపాలన అద్భుతంగా కొనసాగుతోందన్నారు. రవాణా, బీసీ సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్టు చెప్పారు. ప్రజాప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న నేపథ్యంలో మరింత ముందుకు వెళ్తామంటూ ఇటీవల రాహుల్కు పొన్నం లేఖ రాశారు. ఆ లేఖకు స్పందనగా రాహుల్ మంత్రికి లేఖ రాసి అభినందనలు తెలిపారు. నాంపల్లి కోర్టులో ఎర్రోళ్ల శ్రీనివాస్కు ఊరట లభించింది. ఎర్రోళ్ల శ్రీనివాస్కు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. 5,000 రూపాయల పూచీకత్తు, 2 షూరిటీలతో బెయిల్ ఇచ్చింది. ఇక విచారణకు సహకరించాలని న్యాయస్థానం ఆదేశించింది. ఇటీవల ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అరెస్ట్ సమయంలో పోలీసులపై డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారని పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇవాళ ఆయన్ను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. స్లోగన్స్ బయట అయ్యండి గిడేందుకు స్లోగన్స్ బయట అయ్యండి గిడేందుకు. ప్రభుత్వం పైన ధర్మం గెలిచింది, అధర్మం ఓడింది. చట్టాల పైన మాకు గౌరవం ఉంది. పొద్దున్నుంచి నాకు వెన్నుదన్నుగా ఉన్నటువంటి మా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, అందరికీ, కుటుంబ సభ్యులకు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ సింపథైజర్స్కి, కార్యకర్తలకు అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. అడుగడుగుడా నిమిషం పొద్దున 6 గంటల నుంచి వెంటనే ఉండి అన్ని ఫాలోఅప్ చేసినటువంటి మా బీఆర్ఎస్ పార్టీ లీగల్ టీంకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అక్రమ కేసులు మారుమూల ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కేంద్రం సంపూర్ణ అభియాన్ స్కీమ్ను తీసుకొచ్చింది. దేశవ్యాప్తంగా 112 జిల్లాల్లోని 500 బ్లాకులను గుర్తించగా తెలంగాణలో 10 బ్లాకులను కేంద్రం ఎంపిక చేసింది. ఇందులో నారాయణపేట జిల్లాలోని నర్వా మండలానికి చోటు దక్కగా ఈ మండలంలోని పాతర్చెడ్, రాయ్కోడ్ గ్రామాల్లో విద్య, వైద్యం, వ్యవసాయం, సంక్షేమం, ప్రణాళిక శాఖ, భూగర్భ జల శాఖ డెవలప్మెంట్పై ఫోకస్ పెట్టింది. ఈ స్కీమ్ కింద వీటి పనితీరు, సాధించిన ప్రగతిని తెలుసుకునేందుకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నర్వా మండలాన్ని విజిట్ చేశారు. 2018లో దాదాపు 112 జిల్లాలను యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్స్ గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది. ఆయా జిల్లాలో పర్యటించడం, ప్రజల యొక్క బాగోగులు తెలుసుకోవడం, జిల్లాలను అభివృద్ధి చేసే దిశగా ప్రయత్నం చేయడం, దాని ద్వారా పూర్తి మంచి ఫలితాలు రావడంతో దీన్ని ఇంకా క్షేత్ర స్థాయిలోకి తీసుకుపోవాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వము దేశ వ్యాప్తంగా 500 బ్లాక్స్ అంటే మన మండలాలు 2018లో మాత్రం 112 జిల్లాలను దేశవ్యాప్తంగా డిసైడ్ చేసింది, గుర్తించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 500 మండలాలను, 500 బ్లాక్స్ ను ఇలా యాస్పిరేషన్ బ్లాక్స్ గా కేంద్ర ప్రభుత్వం గుర్తించి కేంద్ర మంత్రులు
పర్యటించడం, అక్కడ కేంద్ర ప్రభుత్వం యొక్క సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయి, కేంద్ర ప్రభుత్వ నిధులు వస్తున్నాయా వస్తలేవా వాటిని సమీక్షించడం, అక్కడ ఉన్న ప్రజలు గాని అక్కడ సమస్యలు తెలుసుకోవడం, తిరిగి అభివృద్ధి చెందిన మండలాలకు ధీటుగా వాటిని మండలాలను, ఆ గ్రామాలను, ఆ ప్రాంతాలను అభివృద్ధి చేసే దిశగా ఆలోచించి కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. నీతి ఆయోగ్ దీన్ని గుర్తించి నీతి ఆయోగ్ ద్వారా అనేక నిధులు వస్తున్నాయి. వాళ్ళు స్కూల్స్ కానీ, మధ్యాహ్న భోజన పథకాన్ని కానీ, పౌష్టికారం కానీ, ఇలా గర్భిణీ స్త్రీలకు కానీ, పుట్టిన పిల్లలకు కూడా పౌష్టికారం పిల్లలకు కానీ, హెల్త్ సెంటర్స్ కానీ, గ్రామీణ సడక్ కింద రోడ్లు కానీ, అంగన్వాడీ భవనాలు కానీ, అన్ని రకాల ఇస్తున్న కేంద్ర ప్రభుత్వం నిధులు ఇక్కడ సాకారం అవుతున్నాయా లేవా, ఇక్కడ ఉపయోగపడుతున్నాయా లేవా, దాని వరకు సమస్యలు ఏంది, ఇంకా ఏం చేద్దామని చెప్పి మన క్షేత్రస్థాయిలో సూచనలు సలహాలు తీసుకోవడానికి, ఒక సమీక్ష చేయడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఖమ్మం జిల్లాలో సిపిఐ భారీ ప్రదర్శన నిర్వహించింది. సిపిఐ 100వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ప్రదర్శన నిర్వహించింది. ఇందిరానగర్ పైలాన్ వద్ద జెండాను ఆవిష్కరించారు. అనంతరం ధర్నా చౌక్ నుంచి అంబేద్కర్ చౌరస్తా మీదుగా వందలాది మందితో ర్యాలీ తీశారు. అరుణ పతాకాలతో భారీ ప్రదర్శన చేపట్టారు. డప్పులు, కోలాటాలతో భారీ ఎత్తున ర్యాలీ ప్రదర్శించారు. గ్రూప్ 1 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రిజర్వేషన్లతో పాటు పలు అంశాలపైన అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ను ధర్మాసనం కొట్టివేసింది. ఇప్పటికే గ్రూప్ 1 పరీక్షలు కూడా పూర్తయ్యాయి. రిజర్వేషన్ల అంశం తేలేంత వరకు రిజల్ట్స్ ఆపివేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థులు కోరారు. దీన్ని హైకోర్టు తిరస్కరించింది. వంగవేటి రాధాపై వైసీపీ నేత పోతిన మహేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వంగవేటి రంగా ఆశయాలను తీసుకువెళ్లాల్సిన వ్యక్తులు కుటుంబ వారసులుగానే మిగిలిపోతున్నారన్నారు. కాపు రిజర్వేషన్లపై రంగా కుమారుడు రాధా ఒక్క మాట మాట్లాడటం లేదని అన్నారు. విగ్రహ ఆవిష్కరణలు చేస్తూ తానే వారసుడినని రాధా చెప్పుకుంటున్నారు. కానీ రంగా ఆశయాల కోసం రాధా ఎక్కడా నిలబడలేదంటూ విమర్శలు చేశారు. రంగా కుమారుడు రాధా ఆలోచన తనకు అర్థం కావటం లేదని, కాపు సామాజిక వర్గ నేతలను అణగదొక్కుతున్నా రాధా ఎప్పుడు బయటకు రాలేదని పోతిన మహేష్ ప్రశ్నించారు. చేయడం వెనక ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉంది. కాపు సామాజిక వర్గ సమస్యల పట్ల కానీ ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నిజంగా నాలాంటి వ్యక్తులకి బాధ కలిగిస్తుంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి వారసుడుగా రాధాకృష్ణ గారు ఏనాడు ప్రజా సమస్యల పట్ల కానీ, ప్రజా సమస్యల పరిష్కారం కోసం కానీ ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం నాలాంటి రంగా గారి అభిమానులకి నిజంగా బాధ కలిగిస్తుంది. ఎన్నికల సందర్భంలో సీటు కోసమే తప్పించి ఏ రోజు ప్రజల కోసం కానీ, ఆయన పోటీ చేసిన నియోజకవర్గ ప్రజల సమస్యల పట్ల కానీ రాధాకృష్ణ గారు స్పందించకపోవడం నిజంగా నాలాంటి రంగా గారి అభిమానులకి చాలా బాధ కలిగిస్తుంది. నేను రాధాకృష్ణ గారికి విజ్ఞప్తి చేస్తాను. నాలాంటి బీసీ వర్గాలకు చెందినటువంటి వ్యక్తులు మిమ్మల్ని సంపూర్ణంగా గుండె లోతుల్లోంచి విశ్వసించాం. మాలాంటి వ్యక్తుల అంటే బీసీ వర్గాల భవిష్యత్తుని కాలరాసే వాళ్ళకి చేతులు కలపడం నిజంగా బాధాకరం, దురదృష్టకరం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఇట్లా వర్ధంతి కార్యక్రమాలు, జయంతి కార్యక్రమాలు చేసుకుని ఆయన యొక్క ఏదైతే ఆ రోజు కళలు కన్నాడో ఆ కళలను నెరవేరే విధంగా ప్రతి ఒక్క నాయకుడు ఆ యొక్క సాధన కోసం కృషి చేస్తారంటే అట్లాంటి మహోన్నమైన వ్యక్తి వంగవేటి మోహన్ రంగా గారు. అట్లా పెట్టుకొని ఇట్లా వర్ధంతి కార్యక్రమాలు, జయంతి కార్యక్రమాలు. ఏపీలో విద్యుత్ బిల్లుల పెంపుపై ప్రకాశం జిల్లా దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 15,000 కోట్ల విద్యుత్ భారం ప్రజలపై మోపటం దారుణమని అన్నారు. బాబు వచ్చాడు, ఇక బాదుడే బాదుడు అంటూ విమర్శించారు. అమలు చేయలేని సూపర్ 6 పథకాలతో ప్రజలను మోసం చేసే అధికారంలోకి వచ్చారంటూ ఎద్దేవా చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుకు నిరసనగా 27వ తేదీన భారీ ర్యాలీ చేపట్టబోతున్నట్టుగా తెలిపారు. ఎలక్షన్ల ముందు సూపర్ 6 హామీలు ఇచ్చి, దాంతోపాటు ముఖ్యంగా ఎలక్షన్ల అప్పుడు ఎవరికి కరెంటు ఛార్జీలు పెంచము,
గత ప్రభుత్వంలో ఛార్జీలు పెంచి కూడా తగ్గిస్తామని చెప్పేసి కల్లబోలు మాటలు చెప్పి ఎలక్షన్ల ముందు బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ అని చెప్పి నానా మాటలు చెప్పి ఎలక్షన్లు అయిన తర్వాత బాబు అంటే బోధుడే అంట విధంగా తయారైంది. ఎలక్షన్లు అయిన తర్వాత ఇప్పుడు సుమారుగా కొన్ని వేల పెన్షన్లు ప్రతి కాన్స్టిట్యున్సీలో తీసేసి కావాలని వైఎస్ఆర్సీపీ నాయకుల మీద కార్యకర్తల మీద వాళ్ళ అంచెల మీద అన్ని పెన్షన్లు తీసేస్తున్నారు. ఇటువంటి దుర్మార్గపు ఆలోచన దయచేసి చంద్రబాబు నాయుడు గారు చేయొద్దు. కడప జిల్లా పులివెందులలో మాజీ సీఎం జగన్ క్యాంప్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. జగన్ నిర్వహించిన ప్రజా దర్బారుకు ప్రజలు పోటెత్తారు. భారీగా జనం రావడంతో తోపులాట చోటు చేసుకుంది. కిటికీల అద్దాలు ధ్వంసమయ్యాయి. పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. అయితే పులివెందుల క్యాంప్ ఆఫీసులో తోపులాటను కొందరు తప్పుగా ప్రచారం చేస్తున్నారన్నారు రవీంద్రనాథ్ రెడ్డి. క్యాంప్ ఆఫీస్పై రాళ్లదాడి జరిగిందంటూ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఆయన ఖండించారు. గారిని చూడాలి, అభిమానంగా మాట్లాడాలి, ప్రేమగా చూడాలి, ఆయన ఆశీర్వదించాలి అని చెప్పేసి అందరూ తరలి వచ్చిన పరిస్థితి. దీన్ని జీర్ణించుకోలేక కొన్ని ఛానళ్ళలో అబద్ధపు వార్తలు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ పైన రాళ్ల దాడి, ఇంకో దాడి, అది ఇది అని సాయంత్రం నుంచి చూపించే కార్యక్రమం చేస్తాం. పచ్చ పైత్యము అంత పెద్ద ఎత్తున ఉంటే నిజంగా కూడా ఆ పైత్యం వల్ల జబ్బులు వచ్చే కార్యక్రమాలు జరుగుతాయన్నమాట. వ్యూస్ చెప్పాలి కానీ వాళ్ళ వ్యూస్ అన్నీ కూడా చేపించే కార్యక్రమం, వాళ్ళకి ఇష్టమైన వ్యక్తులను పొగిడే కార్యక్రమం, చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప ఇంకోటి కార్యక్రమం లేదు. కొమరం భీం జిల్లాలో పెద్ద పులి కలకలం రేపింది. మహారాష్ట్ర సరిహద్దు అమృత్గూడలో రహదారిపై పులి సంచరించింది. పంట పొలాల నుంచి ఒక్కసారిగా పెద్ద పులి రహదారిపైకి రావడంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వాహనదారులు కేకలు వేయడంతో పొలాల్లో పనిచేసుకుంటున్న రైతులు అప్రమత్తమై రోడ్డుపైకి పరిగెత్తారు. పెద్ద పులి సంచారంపై అటవీశాఖ అధికారులకు స్థానికులు సమాచారాన్ని అందించారు. లేడీ కొరియోగ్రాఫర్పై జానీ మాస్టర్ లైంగిక దాడి నిజమేనని తాజాగా హైదరాబాద్ నార్సింగి పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. దీనిపై జానీ మాస్టర్ స్పందించారు. న్యాయస్థానం మీద తనకు నమ్మకం ఉందని, నిర్దోషిగా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు ఆయన. ఈ మేరకు జానీ మాస్టర్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియో రిలీజ్ చేశారు. ఈ కేసులో ఏం జరిగింది అనేది తన మనసుకు దేవుడికి తెలుసన్నారు. నాకు నమ్మకం ఉంది, న్యాయస్థానంలో న్యాయం ఉంది. ఆ న్యాయం ఉంది కాబట్టి ఈరోజు నేను నలుగురితో పని చేసుకుంటున్నాను. బయటకు వచ్చి నలుగురితో హ్యాపీగా ఉన్నాను. నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను. నా మనసుకు తెలుసు ఏం జరిగిందని, ఆ దేవుడికి తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. ఇవన్నీ కూడా రేపు న్యాయస్థానంలో కోర్టు నిర్ణయిస్తుంది. న్యాయస్థానంలో నేను చాలా క్లీన్ చిట్తో వస్తాను. నిర్దోషిగా నేను బయటకు వస్తాను. ఆ రోజు మాట్లాడతాను. అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే. సో నేను ఓన్లీ నిందితుడిని మాత్రమే. మీ ప్రేమ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇలానే ఉంటుంది. నాకు తెలిసింది ఒకటి, నాకు వచ్చిన పనితో బాగా కష్టపడటం, ఎంటర్టైన్ చేయటం. నేను ఎప్పుడు నా పనితో, నాకు వచ్చే విద్యతో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుంటాను, మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాను. సో ఈరోజు నేను ఇక్కడ ఏదున్నా కూడా ఈ పొజిషన్లో అదంతా మీ బ్లెస్సింగ్ వల్లే. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడింది. మరో 24 గంటల్లో అల్పపీడనం బలహీనపడే అవకాశం ఉందంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురవబోతున్నాయి. ఏపీలో పలుచోట్ల ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తాయి. హైదరాబాద్ సహా తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల ముసురు పట్టనుంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. దీని ప్రభావంతో కోస్తా తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు వీసే అవకాశం ఉంది. గంటకు 65 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. మరోవైపు ఆంధ్రప్రదేశ్లో అన్ని పోర్టులకు 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ సమయంలో మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. కర్ణాటక బెల్గాంలో సిడబ్ల్యూసీ సమావేశాలు జరుగుతున్నాయి. సమావేశానికి దాదాపు 200 మంది ముఖ్య నేతలు హాజరయ్యారు. తాజా రాజకీయ పరిణామాలు, అమిత్ షా వ్యాఖ్యలు, రాజ్యాంగంపై రగడ, ఎన్డీఏను ఎదుర్కొనే వ్యూహాలపైన ఈ సమావేశంలో చర్చించారు. సిడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు ఉత్తమ్, దామోదర, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ పాల్గొన్నారు.
ఇదిలా ఉండగా సిడబ్ల్యూసి సమావేశాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపైన వివాదం చెలరేగింది. సమావేశాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఈ ఫ్లెక్సీల్లో ఇండియా మ్యాప్ను ముద్రించగా కశ్మీర్ లేకుండా ఆ ఫ్లెక్సీలు ఉన్నాయి. భారత్ మ్యాప్లో కశ్మీర్ లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై బీజేపీ మండిపడుతోంది. మ్యాప్లో కొన్ని ప్రాంతాలు తొలగించడానికి కారణమేంటని బీజేపీ ప్రశ్నించింది. కాంగ్రెస్ కుట్రలో ఇది భాగమా అంటూ విమర్శలు చేసింది. వెంటనే బ్యానర్స్ తొలగించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ డిమాండ్ చేస్తోంది. మరోవైపు అటు ఫ్లెక్సీలతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇండీ కూటమిలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇండీ కూటమి నుంచి కాంగ్రెస్ పార్టీని దూరం పెట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఢిల్లీ ఎన్నికల వేళ ఆప్పై కాంగ్రెస్ చేసిన ఆరోపణలే ఇందుకు కారణంగా తెలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల వేళ ఇండీ కూటమిలో కీలక ట్విస్ట్ చోటు చేసుకుంది. కూటమి నుంచి కాంగ్రెస్ను పంపించేలా ఇతర పార్టీలను ఒప్పించడానికి ఆమ్ ఆద్మీ పార్టీ ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం. ఎన్నికల సందర్భంగా ఆచరణ సాధ్యం కాని హామీలు అమలు చేస్తామని కేజ్రీవాల్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ కాంగ్రెస్ ఆరోపించింది. ఈ నేపథ్యంలో ఆప్ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆప్ వర్గాల నుంచి ఇలాంటి స్పందన వచ్చినట్టుగా తెలుస్తోంది. భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్ కు తరలించారు. ఐసీయూలో మన్మోహన్ సింగ్ కు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మన్మోహన్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మెల్బోర్న్లో భారత్ ఆస్ట్రేలియా మధ్య 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 4వ మ్యాచ్ జరుగుతోంది. ఈ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో తొలి రోజు ఆస్ట్రేలియా ఆధిపత్యాన్ని కనబరిచింది. అయితే మరోవైపు భారత్కు 6 వికెట్లు లభించాయి. అయితే 4 బ్యాట్స్మెన్ల హాఫ్ సెంచరీలతో ఆస్ట్రేలియా 311 పరుగులు చేసింది. ఆస్ట్రేలియాకు శామ్ కాన్స్టాస్, ఉస్మాన్ ఖవాజా మంచి ఆరంభాన్ని అందించారు. కొన్స్టాస్ 60 పరుగుల ఇన్నింగ్స్, ఉస్మాన్ ఖవాజా 57 పరుగులు చేసి అవుట్ అయ్యారు. ఆ తర్వాత మార్నిస్ లాబుషాగ్నే 72 పరుగుల వద్ద అవుట్ అవ్వగా ఆస్ట్రేలియా స్టార్ బ్యాట్స్మెన్ స్టీవెన్ స్మిత్ 68 పరుగులతో క్రీజ్లో కొనసాగుతున్నాడు. ఇక ప్రస్తుత బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 3 టెస్టుల మ్యాచ్ల తర్వాత సిరీస్ 1-1తో సమం కాబోతోంది. తొలి మ్యాచ్లో భారత్ విజయం సాధించగా రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. గబ్బాలో జరిగిన మ్యాచ్ డ్రా అయింది. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో బూమ్రా 3 వికెట్లు తీయగా ఆకాశ్దీప్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్లు చెరో వికెట్ పడగొట్టారు. స్టార్ బ్యాట్స్మెన్ విరాట్ కోహ్లీకి ఐసీసీ షాక్ ఇచ్చింది. నిబంధనలు ఉల్లంఘించారు అనే కారణంతో కోహ్లీ మ్యాచ్ ఫీజులో 20% జరిమానా విధించింది. దీంతో పాటు ఒక డీమెరిట్ పాయింట్ను చేర్చింది. బాక్సింగ్ డే టెస్ట్లో తొలి రోజు ఆటలో ఆసీస్ అరంగేట్ర ఆటగాడు శామ్ కాన్స్టాస్ను కోహ్లీ భుజంతో ఢీకొడుతూ వెళ్లాడు. దీనిపైన ఐసీసీ సీరియస్ అయింది. కాగా ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ చేస్తోంది. ఇన్నింగ్స్ 10వ ఓవర్ అనంతరం ఈ ఘటన చోటు చేసుకుంది. శామ్ దూకుడుగా ఆడుతూ ఉండటంతో అతన్ని కవ్వించే ప్రయత్నం చేశాడు కోహ్లీ. ఈ ఓవర్ అనంతరం శామ్ నడుచుకుంటూ మరో ఎండ్కు వెళ్తూ ఉండగా ఎదురుగా వెళ్లిన కోహ్లీ అతని భుజాన్ని ఢీకొట్టాడు. దీంతో వీరిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంపైర్స్ జోక్యం చేసుకుని వారిద్దరికీ సర్ది చెప్పడంతో గొడవ సద్దుమణిగింది. అయితే 19 ఏళ్ల అరంగేట్ర ఆటగాడిపై కోహ్లీ వ్యవహరించిన తీరుపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే కోహ్లీ తీరుపై ఐసీసీ జరిమానాతో సరిపెట్టడంతో మ్యాచ్ నిషేధం నుంచి కోహ్లీ తప్పించుకున్నట్లయింది. ఇది ప్రైమ్ టైమ్ అప్డేట్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.